హాయ్ ఫోక్స్, ఈ వీడియోలో మనం Insta360 One X2 అనే ఈ 360 డిగ్రీస్ కెమెరాని అన్బాక్స్ చేసి దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ 360 డిగ్రీస్ కెమెరాని అన్బాక్స్ చేసే కన్నా ముందు ఒకసారి మనకి దీని బాక్స్ పైన ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది ఒకసారి చూసేద్దాము. సో బాక్స్ పైన చూస్తే కనుక మనకి Insta360 One X2 అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాయండి. తర్వాత మనకి ఈ కెమెరా గురించి కైండ్ ఆఫ్ చిన్న కొటేషన్ ఇచ్చాడు, పాకెట్ 360 స్టడీ కెమెరా అని. అట్లాగే మనకి ఈ కెమెరా ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. సో ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ తిప్పితే కనుక మనకి ఈ కెమెరా గురించి ఉన్న స్పెసిఫికేషన్స్ మొత్తం మనకి ఇక్కడ మెన్షన్ చేశాయండి. సో ఇది మనకి 5.7K 360 డిగ్రీస్ వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది. అట్లాగే మనకి ఇందులో స్టడీ క్యామ్ మోడ్ అని ఇంకోటి ఉందండి. సో అది మనకి సంథింగ్ లైక్ మన గోప్రో లాగా పనిచేస్తుంది. అట్లాగే మీకు ఇందులో ఫ్లో స్టేట్ స్టెబిలైజేషన్ అని ఉంది, కైండ్ ఆఫ్ మనకి హొరైజన్ లెవెలింగ్ లాగా. అట్లాగే మనకి ఇందులో ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ ఉంది. సో మీరు ఏ సెల్ఫీ స్టిక్ని అయితే దీన్ని పట్టుకుని రికార్డ్ చేస్తారో, సో మనం రికార్డ్ చేసిన తర్వాత ఆ ఫుటేజ్ని చూస్తే మనకు ఆ సెల్ఫీ స్టిక్ అనేది మాయమైపోతుంది. సో అదొకటి యూనిక్ థింగ్ అండి మనకి Insta360 నుంచి. సో ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా. సో దీన్ని మనం అప్ టు 10 మీటర్స్ లోతు వరకు అయితే తీసుకెళ్లొచ్చు. తర్వాత మనకి ఇందులో ఏఐ ఎడిటింగ్ ఫీచర్ కూడా ఉంది. సో ఒకసారి మీరు ఈ 360 డిగ్రీస్ కెమెరా యూస్ చేసి వీడియో షూట్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ వచ్చి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అట్లాగే మనకి ఇందులో 4 మైక్రోఫోన్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఈ కెమెరా తోటి వ్లాగింగ్ చేస్తున్నప్పుడు మీ వాయిస్ ని పిక్ చేసుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో తర్వాత మనకి ఈ కెమెరాలో అల్ట్రా టచ్ స్క్రీన్ ఉందండి. సో మీకు ఈ పైన చూపిస్తున్నారు కదా, సో ఈ టచ్ స్క్రీన్ యూస్ చేసి మీరు ఈ కెమెరాలో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇందులో హైపర్ ల్యాప్స్ ఫీచర్ ఉంది. అట్లాగే మనకి ఇందులో వాయిస్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి. సో ఇంక తర్వాత మనకి బాక్స్ బ్యాక్ సైడ్ వస్తే, సో మనకి ఈ బాక్స్ లో మనకి ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ లిస్ట్ అయితే చేసేయండి. సో ఇందులో Insta360 One X2 కెమెరా ఒకటి, అట్లాగే మనకి పౌచ్ ఒకటి వస్తున్నాడు, బ్యాటరీ ఒకటి వస్తుంది, ఛార్జింగ్ కేబుల్ ఒకటి వస్తుంది, అట్లాగే వారంటీ కార్డ్ ఒకటి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి వస్తుంది. సో ఇంకా కింద చూస్తే కనుక మనకి ప్రోడక్ట్కి సంబంధించిన కొన్ని బార్ కోడ్స్ అయితే ఇచ్చాడు. సో ఆ తర్వాత మనకి ఒక సైడ్ చూస్తే కనుక మనకి కెమెరాతో తీసిన కొన్ని ఫొటోస్ కానీ, లేదా ఈ కెమెరాని మనం ఎట్లా యూజ్ చేయాలి అని చూపించడం కోసం కైండ్ ఆఫ్ కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చాయండి. సో అట్లాగే మనకి బాక్స్ పైన కింద వచ్చి మనకి Insta360 అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. సో మనకి కంప్లీట్ గా ఈ బాక్స్ వచ్చి పాలిథిన్ కవర్ లో అయితే ర్యాప్ చేస్తుంది. సో దీన్ని అన్బాక్స్ చేయాలంటే కనుక మనం ఈ పాలిథిన్ కవర్ని అయితే తీయాల్సి ఉంటుంది. సో ఈ పాలిథిన్ కవర్ని తీసిన తర్వాత ఒకసారి మనం Insta360 One X2 అయితే ఓపెన్ చేస్తున్నాము. సో వావ్, సో ఇది మనకి Insta360 One X2 అండి. సో మీరు ఫస్ట్ టైం కెమెరాని చూసినప్పుడు మనకి కెమెరా మీద Insta360 One X2 అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. సో మీకు లెన్స్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ కెమెరాని అయితే పక్కన పెట్టేద్దాము. సో ఇందులో మనకి యాక్సెసరీ బాక్స్ అని చెప్పి ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చాడు. సో ఈ బాక్స్ లో ఇంకేమేమి యాక్సెసరీస్ ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాము. సో వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇందులో మనకి ఒక చిన్న పౌచ్ ఒకటి ఇచ్చాడండి. సో ఇది Insta360 బ్రాండింగ్ తోటి అయితే ఇచ్చాడు. సో పౌచ్ చూడడానికి కూడా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. సో తర్వాత మనకి ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడండి. సో ఇది వచ్చి మనకి USB Type A నుంచి USB Type C యూజ్ చేసి ఛార్జ్ చేస్తుంది. మనకి ఇందులో కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు Insta360 అని చెప్పి. మనకి వైట్ కలర్ లోను అట్లాగే ఎల్లో కలర్ లోను ఒక 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం మనకి కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. సో తర్వాత మనకి ఒక క్లీనింగ్ క్లాత్ ఒకటి ఇచ్చాడు. సో ఈ క్లాత్ యూజ్ చేసి మనం ఈ Insta360 One X2 కెమెరా లెన్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్ గా బాక్స్ లో వచ్చినాయి అయితే. సో ఒకసారి మనం ఈ కెమెరా గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. Insta360 One X అనేది ఒక 2 years బ్యాక్ వాళ్ళ ఫస్ట్ 360 డిగ్రీస్ కెమెరాని అయితే లాంచ్ చేశారు. సో ఇది వాళ్ళ సెకండ్ జనరేషన్ 360 డిగ్రీస్ కెమెరా అండి. సో మనకి ఒరిజినల్ 360 డిగ్రీస్ కెమెరాలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసి అండ్ దీనిలో ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి మనకి కెమెరాని అయితే తీసుకొచ్చారు. సో ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటనేది మాట్లాడుకునే ముందు, సో ఇది మనకి రెగ్యులర్ కెమెరా కాదండి. సో ఇది 360 డిగ్రీస్ కెమెరా. సో మీరు వన్స్ రికార్డ్ చేసినప్పుడు ఈ 2 లెన్స్ యూజ్ చేసి మనకి మొత్తం 360 డిగ్రీస్ అయితే రికార్డ్ చేస్తుంది. సో రికార్డ్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ ప్రాసెస్లో మీకు నచ్చిన ఫ్రేమ్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. చూడడానికైతే ఇది చాలా చిన్నగా ఉంది కంపేర్ టు మనకి గోప్రో 360 డిగ్రీస్ కెమెరాతో పోలిస్తే, అంటే గోప్రో మ్యాక్స్ తో కంపేర్ చేస్తే. సో ఇది మనకి సైజ్ వైజ్ వచ్చి చాలా చిన్నగా ఉందండి. సో ఇంకా మనకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే దీని బిల్డ్ క్వాలిటీ వచ్చి చాలా బాగుందని చెప్పాలి. అండ్ చుట్టూ మనకి రబ్బర్ మెటీరియల్ తోటి అయితే ఇచ్చాడు. అండ్ చూడడానికి కూడా కైండ్ ఆఫ్ మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే
మనకి డివైస్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే, ఈ లెన్స్ వచ్చి మనకి చాలా డెలికేట్ అండి. ఈ లెన్స్ తోటి మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ లెన్స్ మీద చిన్న స్క్రాచ్ పడితే మీరు సొంతంగా మీరు ఈ లెన్స్‌నైతే రీప్లేస్ చేసుకోలేరు. అండ్ ఈవెన్ Insta360 వాళ్ళు చెప్పేది కూడా అదే. ఈ లెన్స్‌ని రీప్లేస్ చేయాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్తున్నారు. సో, అందుకని నేనెప్పుడూ సెక్యూర్‌గా ఉండటం కోసం అని చెప్పి ఇది నేను Insta360 నుంచి ఒక $5 ఎక్స్‌ట్రా పెట్టి తీసుకున్నాను. సో, మనకి ఇండియన్ కరెన్సీలో ఒక రూ. 250 ఉంది. ఒకవేళ మీకు అంతకన్నా తక్కువ కావాలంటే గనక అమెజాన్‌లో థర్డ్ పార్టీ సెల్లర్స్ వచ్చి దీన్ని ఇంకా తక్కువకే అమ్ముతున్నారు. సో, మీరు ఈ క్యాప్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, నేనెప్పుడైతే ఈ కెమెరా యూజ్ చేయట్లేదో ఈ క్యాప్ పెట్టేసి అట్లా వదిలేస్తాను. సో, దానివల్ల నాకు లెన్స్ మీద స్క్రాచెస్ అయితే పడవు. సో, ఇది మనకి ఎల్‌సీడీ టచ్ స్క్రీన్ అండి. సో, మీకు ఈ టచ్ స్క్రీన్ ఉండడం వల్ల ఈ కెమెరాలో వర్క్ ఫ్లో అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో, మీరు ఈ కెమెరాలో ఏం షూట్ చేస్తున్నారో అనేది మీరు ఈ స్క్రీన్ యూజ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ కెమెరాలో మీరు ఏదైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ స్క్రీన్ యూజ్ చేసి అయితే చేంజ్ చేయొచ్చు. దీని టచ్ స్క్రీన్ వచ్చి చాలా రెస్పాన్సివ్ ఉంది. సో, ఇది మనకి మన ఆప్షన్స్‌ని నావిగేట్ చేసుకోవాలంటే గనక ఇది చాలా ఈజీగా ఉంది. సో, ఒకవేళ మీరు ఈ స్క్రీన్ చాలా చిన్నగా ఉంది, నేను ఇది యూజ్ చేయను అనుకుంటే గనక మీ ఫోన్‌లో మీరు ఈ కెమెరాని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కెమెరా రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ ఇక్కడ ఉంది. అట్లాగే మనకి పైన వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. మనకి మైక్రోఫోన్స్ వచ్చి 4 సైడ్స్ 4 మైక్రోఫోన్స్ అయితే ఇన్‌బిల్ట్ చేశారు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పైన ఉన్న ఈ చిల్లు దగ్గర మనకి మైక్రోఫోన్ అయితే ఉంది. అట్లాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి ఈ కెమెరా కింద మనకి మైక్రోఫోన్స్ అయితే ఇన్‌బిల్ట్ చేశారు. సో, అదొకటి చాలా కన్వీనియంట్ వే అండి. ఒకవేళ మీరు ఈ కెమెరా యూజ్ చేసి వ్లాగింగ్ చేస్తుంటే గనక మన వాయిస్‌ని చాలా క్లియర్‌గా అయితే పిక్ చేసుకుంటుంది. కానీ మీరు ఒకవేళ రికార్డ్ చేసే టైంలో విండ్ ఎక్కువ ఉంటే గనక మనకి విండ్ నాయిస్‌తో పాటు అయితే పిక్ చేసుకుంటుంది. మీరు అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటే డెఫినిట్‌గా మీరు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూజ్ చేసుకోవడం అయితే మంచిది. సో, ఇంక తర్వాత ఈ కెమెరా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఈ కెమెరాని చార్జ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఛార్జింగ్ పోర్ట్ వచ్చి మనకి పైన ఇచ్చాయండి. సో, ఇది మనకి యూఎస్‌బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. ఈ ఛార్జింగ్ కేబుల్ యూజ్ చేసి మీరు దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. సో, ఈ కెమెరాకి సంబంధించిన బ్యాటరీ వచ్చి మనకి ఛార్జింగ్ పోర్ట్ కింద అయితే ఉంది. సో, ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. సో, బ్యాటరీ సైజ్ వచ్చి మనకి టు బి ఆనెస్ట్ చెప్పాలంటే చాలా పెద్దదండి. కంపేర్ టు మనం Insta360 One Xతో పోలిస్తే. సో, ఇదొచ్చి మనకి ఆల్మోస్ట్ 55% పెద్ద బ్యాటరీ అని చెప్తున్నారు. సో, ఇది కూడా మనకి 1630 మిల్లీ పవర్ బ్యాటరీ అండి. సో, మనకి బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయాలంటే గనక మనకి సమ్‌వేర్ అరౌండ్ 1 అవర్ టు 1 అవర్ 15 మినిట్స్ అయితే పడుతుంది. సో, వన్స్ మీరు ఫుల్ చార్జ్ అయిన తర్వాత మీరు హై ఫ్రేమ్‌లో రికార్డ్ చేసినప్పుడు మనకి అప్ టు 85 మినిట్స్ వరకు రికార్డింగ్ టైం అయితే వస్తుంది. ఈ మెమరీ కార్డ్ వచ్చి మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్‌లోనే ఇన్‌బిల్ట్ చేశారండి. కెమెరా వచ్చి మనకి కంప్లీట్‌గా వాటర్ రెసిస్టెంట్ అండి. సో, మీరు ఈ కెమెరాని వాటర్‌లోకి తీసుకెళ్లే ముందు ఈ కెమెరాకు ఉన్న పోర్ట్స్ అన్ని కరెక్ట్‌గా సీల్ అయినాయా లేదా అనేది డెఫినిట్‌గా చెక్ చేసుకోండి. సో, ఎప్పుడైతే మీరు బ్యాటరీ సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదో లేకపోతే ఈ పోర్ట్స్‌ని సరిగ్గా క్లోజ్ చేయలేదో అందులోకి వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇందులోకి వాటర్ వెళ్తే గనక మొత్తం కెమెరా అయితే పాడైపోతుంది. తర్వాత ఈ కెమెరా వెయిట్ వచ్చి మనకి చాలా తక్కువ అండి. ఆల్మోస్ట్ మనకి 150 గ్రామ్స్ అయితే ఉంది. సో, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నా GoPro Hero 9తో పోలిస్తే నాకు ఈ 360 డిగ్రీస్ కెమెరా వెయిట్ అనేది చాలా తక్కువ. ఈ కెమెరా కింద చూస్తే గనక మనకి 1/4 ఇంచ్ థ్రెడ్ ఉంది. సో, మీరు ఈ 1/4 ఇంచ్ థ్రెడ్ యూజ్ చేసి మీరు కావాలంటే గనక ఎక్స్టర్నల్ ట్రైపాడ్స్ కానీ లేకపోతే వ్లాగింగ్ సెటప్ కోసం కానీ మీరు దీన్ని ఈజీగా అయితే మౌంట్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి షట్టర్ బటన్. ఒకవేళ మీరు రికార్డింగ్ స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా సో, మీరు ఈ బటన్ యూజ్ చేసి మీరు ఈ రికార్డింగ్ అనేది స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ బటన్ వాడడం ఇష్టం లేకపోతే గనక మీరు వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా మీరు దీన్ని రికార్డింగ్ స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. స్టార్ట్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్. సో, ఈ కెమెరా ఫిజికల్ ఓవర్‌వ్యూ అయితే చూసాం కదా. సో, ఒకసారి మనం దీని స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఇది మనకి 360 డిగ్రీస్ కెమెరా కాబట్టి ముందు దీని 360 డిగ్రీస్ వీడియో స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడదాము. సో, ఇది మనకి 360 డిగ్రీస్‌లో అప్ టు 5.7K 30 FPSలో అయితే ఈ కెమెరా రికార్డ్ చేయగలుగుతుంది. 360 డిగ్రీస్‌లో 5.7Kలో రికార్డ్ చేస్తున్నా. సో, మీరు ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు మీకు ఓన్లీ 1080p వీడియో మాత్రమే వస్తుందండి. సో, నేను చెప్పిన 5.7K వచ్చి 360 డిగ్రీస్‌లో రికార్డ్ చేస్తుంది కాబట్టి సో, మీరు ఆ 360 డిగ్రీస్ నుంచి పార్ట్ ఆఫ్ ద రికార్డింగ్ తీసుకుంటారు కాబట్టి మీకు ఓన్లీ 1080pలోనే అవుట్‌పుట్ వస్తుందండి. ఇది రెగ్యులర్ కెమెరా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇందులో 4Kలో రికార్డ్ అయితే చేయలేరు. సో, మీరు మాక్సిమం ఇందులో 1440 అప్ టు 50 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోగలరు. సో, ఇది మనకి GoProకి ఏం రీప్లేస్‌మెంట్ కాదు. సో, మీరు ఒకవేళ GoPro యాక్షన్ కెమెరా తీస్తే గనక సో, ఇందులో మనకి 5Kలో అయితే రికార్డ్ చేస్తుంది అప్ టు 30 FPSలో. ఒకవేళ మీరు 4Kలో రికార్డ్ చేయాలంటే గనక
4K అప్ టు 60 FPS లో రికార్డ్ చేస్తుంది. కానీ నేను వీడియో కంపేర్ చేసినప్పుడు అయితే మనకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం యూట్యూబ్ కోసం ఈ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు యూట్యూబ్లో 1080p అనేది మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇంకా తర్వాత మనకి దీని కలర్ ప్రొఫైల్స్ విషయానికి వద్దాం. సో ఇందులో మనకి 3 కలర్ ప్రొఫైల్స్ ఇచ్చాడు. సో ఒకటి వచ్చి వివిడ్, ఇంకోటి వచ్చి స్టాండర్డ్, అట్లాగే ఇంకోటి వచ్చి లాగ్ ప్రొఫైల్. సో మీకు ఒకవేళ స్టాండర్డ్ కలర్ ప్రొఫైల్లో రికార్డ్ చేయాలంటే కనుక ఇది మీరు స్టాండర్డ్లో పెట్టుకుని అయితే రికార్డ్ చేయొచ్చు. కానీ మీకు ఒకవేళ వైబ్రెంట్ కలర్స్ కావాలి అనుకుంటే కనుక వివిడ్ ప్రొఫైల్లో పెట్టి మీరు రికార్డ్ అయితే చేయండి. సో వివిడ్ ప్రొఫైల్లో కలర్స్ వచ్చి మనకి చాలా బాగున్నాయి. లేదు ఒకవేళ మీరు పోస్ట్ ప్రొడక్షన్లో దీని కలర్స్ని మీరు కలర్ గ్రేడింగ్ చేద్దాం అనుకుంటే కనుక మీరు లాగ్ ప్రొఫైల్లో దీన్ని రికార్డ్ చేయొచ్చు. సో అది కూడా ఫుటేజ్ వచ్చి చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇందులో HDR మోడ్ రికార్డింగ్ కూడా ఉంది. సో మీరు కావాలంటే కనుక HDRలో కూడా మీరు ఫుటేజ్ని రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి దీని వీడియో బిట్ రేట్ వచ్చి మాక్సిమం మనకి 100 MB/s అయితే రికార్డ్ చేస్తుంది. సో దానివల్ల మనకి వీడియో క్వాలిటీ వచ్చి చాలా బాగుంటుంది. మీరు ఈ కెమెరాలో 360 degreesలో రికార్డ్ చేసిన తర్వాత మీరు పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్తో మీరు వీడియోని ప్రజెంట్ చేయాలంటే కనుక చాలా ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు. సో మనకి ఈ కెమెరాలో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే మీరు ఒకవేళ యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లైవ్ ఇవ్వాలనుకుంటే ఈ కెమెరా యూజ్ చేసి 360 degreesలో లైవ్ అయితే ఇవ్వచ్చు. సో అంతేకాదండి ఈ కెమెరాని మీరు కంట్రోల్ చేయాలంటే ఒకటి మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఈ కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా కన్వీనియంట్ వే కావాలంటే కనుక మీకు ఒకవేళ యాపిల్ వాచ్ ఉంటే సో యాపిల్ వాచ్ యూజ్ చేసి మీరు ఈ కెమెరాను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఈ కెమెరాలో ఆడియో క్వాలిటీ వచ్చి బాగుంది. కాకపోతే మీకు ఎప్పుడైతే విండ్ నాయిస్ ఎక్కువ అవుతుందో అప్పుడు మనకి ఆడియో క్వాలిటీ అయితే అంత బాగాలేదండి. సో దానికోసం చెప్పి మీరు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూజ్ చేయకూడదు అనుకుంటే కనుక మనకి ఇది యాపిల్ ఎయిర్ పాడ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా మీ యాపిల్ ఎయిర్ పాడ్స్ని ఈ కెమెరాకి కనెక్ట్ చేసి మీరు యాపిల్ ఎయిర్ పాడ్స్ని మైక్రోఫోన్ కింద అయితే యూజ్ చేసి దీనిలో రికార్డ్ అయితే చేయొచ్చు. సో అంతేకాదండి సో ఒకవేళ మీరు ఈ కెమెరా తోటి కైండ్ ఆఫ్ ట్రావెల్ వ్లాగింగ్ చేస్తుంటే సో మీకు GPS ట్రాకింగ్ అనేది ఈ కెమెరాలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో మీరు మీ ఫోన్లో GPS ట్రాకింగ్ ఎనేబుల్ చేసుకుంటే సో మనకి GPS స్టాట్స్ అనేది అంటే సంథింగ్ లైక్ మనకి మ్యాప్స్ కానీ మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాము లేకపోతే ఏ ఎలివేషన్లో ఉన్నాము అన్న డీటెయిల్స్ కూడా మీరు మీ ఫుటేజ్లో అయితే ఇన్బిల్డ్ చేయొచ్చు. సో నాకు అదొకటి చాలా బాగా నచ్చింది. సో ఈ కెమెరాలో ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అయితే నేను ఒక్క నెగిటివ్ థింగ్ చెప్తా అండి. సో ఇది మనకి కెమెరా చాలా బాగుంది. కాకపోతే లో లైట్ పర్ఫార్మెన్స్ వచ్చి చాలా వర్స్ట్ ఉంటుంది ఇందులో. సో మీకు ఒకవేళ ఎప్పుడన్నా రాత్రులు ఈ కెమెరా తీసుకెళ్ళి రికార్డ్ చేద్దామంటే కనుక మీకు క్వాలిటీ వచ్చి అంత బాగుండకపోవచ్చు. సో ఈ కెమెరా యూజ్ చేసి మనం కొన్ని యూనిక్ షాట్స్ తీయచ్చండి. సో ఈ యూనిక్ షాట్స్ తీయడం కోసం మనకి కెమెరా ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎడిట్ చేయడం కోసం మనకి దీని మొబైల్ యాప్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకి ఈ మొబైల్ యాప్ వచ్చి బోత్ మనకి ఆండ్రాయిడ్లోను అట్లాగే మనకి iOSలోను సపోర్ట్ అయితే ఉంది. ఈ కెమెరాలో షూట్ చేసిన ప్రతి వీడియో మనకి యాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఫుటేజ్ని మీ కెమెరాలోకి డౌన్లోడ్ చేసుకోకుండా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి కెమెరాలో స్టోరీస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ కెమెరాలో మనకి డిఫరెంట్ యూనిక్ షార్ట్స్ తీయాలంటే కనుక మీరు ఈ స్టోరీస్ని యూజ్ చేసి మీరు యూనిక్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. సో కొన్ని షార్ట్స్ నేను స్క్రీన్ మీద వదిలేస్తున్నాను. సో ఒకసారి మీరు చూడండి. Dale chiquitita, dame más. Qué bonita que te quiere controlar. Ella dice que me quiere controlar. Nosotros los vamos a develar más. Dime, ¿cómo tú te quieres a venir más? Dime, ¿cómo los vamos a conocer más? Dime, no te quiero solo ver, quiero compartirte. Quiero que te vean y te siguen. Soy yo, mando, le gusta o eres una coqueta. Dime cómo suena la pobreza. Sé que tú supiste que tú fuiste la coqueta. Tú siempre fuiste la coqueta. Dime lo que tú quieres de mi coqueta. Sé lo que te gusta es salir y se suelta. Cuando baila reggaetón pa' mí que muñeca. Me gusta salir y seducir. సో మీరు వన్స్ వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత మీరు ఈ యాప్లోకి వచ్చి మీకు ఏ ఫ్రేమ్ కావాలి లేకపోతే ఎవరిని ట్రాక్ చేయాలి లేకపోతే ఆ ఫుటేజ్ని
మీరు ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేది మొత్తం మీరు ఈ ఎడిటింగ్ ప్రాసెస్లో అయితే చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఈ కెమెరా గురించి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా సరే మనకి ఈ యాప్లో ట్యూటోరియల్స్ అనేదాన్ని ఇన్బిల్డ్ చేశారు. సో అది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. సో మనకి ఈ యాప్తో పాటు మనకి డెస్క్టాప్ వర్షన్ యాప్ కూడా ఇంకొకటి లాంచ్ చేశారండి. సో Insta360 స్టూడియో. సో నాకు ఆ యాప్ వచ్చేటప్పటికి మీరు కంపేర్ చేస్తే మొబైల్ యాప్ డెస్క్టాప్ యాప్ అని కంపేర్ చేస్తే కనుక మనకి డెస్క్టాప్ యాప్ వచ్చి కైండ్ ఆఫ్ పెద్ద స్క్రీన్లో ఉంది. కాకపోతే మనకి మొబైల్ యాప్లో ఉన్న ఫీచర్స్ అయితే మనకి డెస్క్టాప్ యాప్లో అయితే లేదు. సో నాకు డెస్క్టాప్ యాప్ అయితే పెద్దగా నచ్చలేదు, బట్ మొబైల్ యాప్ వచ్చి నాకు చాలా బాగుంది. సో మీరు ఒకవేళ కలర్ గ్రేడింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే లట్స్ అప్లై చేయాలన్నా, లేదా మ్యూజిక్ అప్లై చేయాలన్నా, లేదా మీ స్టోరీకి టైటిల్స్ పెట్టాలన్నా సో మీరు మొత్తం ఈ యాప్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ వ్లాగర్ అయితే కనుక మీకు ఇది చాలా కన్వీనియంట్ వే ఉంటుంది. తర్వాత మనం ఈ కెమెరా ప్రైస్ విషయానికి వస్తే ఇది నేను ఇండియాలో చూసినప్పుడు డీల్లో ఇది 42,000 అయితే పడుతుందండి. నేను దీన్ని యూఎస్లో తీసుకున్నాను. సో యూఎస్లో నాకు ఈ కెమెరా వచ్చి $429 అయితే పడింది. సో నేను ఆ మనీని ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ నాకు 32,000 అయితే పడుతుంది. సో అక్కడ మనకి ఆల్మోస్ట్ 10,000 డిఫరెన్స్ ఉంది ఇండియాకి యూఎస్కి. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో నేను 42,000 అని చెప్పింది కూడా నేను చూసినప్పుడు ఇది డీల్లో ఉంది కాబట్టి అది 42,000 పడుతుంది. ఒకవేళ మీరు ఫుల్ ప్రైస్ పెట్టి తీసుకోవాలంటే కనుక ఇది దగ్గర 50,000 అయితే పడుతుంది. సో మీకు ఒకవేళ దీని కరెంట్ ప్రైస్ చూడాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ కరెంట్ ప్రైస్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్గా Insta360 One X2 గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.